మంచి ఫోన్ మంచి కొంచెంసేపు వాకింగ్ చేయాలి. కొంచెం బొజ్జు వస్తుంది, నీకు కూడా బొజ్జు వస్తుంది. ఈ దయ్యం తీసుకొని వచ్చిన నా లైఫ్లో ఏమైంది? తిను 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 దమ్ముంటే తినరా, తిను. గలీజ్గా చేస్తున్నావు. డైపరు ఎవరు డైపరు? అమ్మ తినిపిస్తే నీకేమవుతుంది? పెట్టి నీ మమ్మ అయితే నా వైఫ్, నా పిల్లాము, అర్థమవుతుందా? కోపంలోనే వాళ్ళు నా పైన రెవెన్యూ సిరీస్ చేస్తుండ్రు. బై మిస్టేక్ ఇట్లా ఫోన్ ఇట్టేసిన, అది వలిగిపోయింది. వస్తా అని చెప్పేసి ఉన్నాడు, కానీ ఏంటంటే ఇక్కడ 38,000 అవుతుంది. సో మీకు రిక్వెస్టింగ్ ఏంటంటే ప్లీజ్ 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 మీరు ఐఫోన్లు కొంటున్నప్పుడు ఇప్పుడే పెద్దోడు పార్టీ చేసి కడిగా పనుకుందామంటే పార్టీ చేసి. సో మీకు ఏమైనా ప్రమోషన్స్ కావాలనుకుంటే, లైక్ మీకు బిజినెస్ కానివ్వండి, లేకపోతే దీని గురించి అయినా ప్రమోషన్ కావాలనుకుంటే మాత్రం మన కుయ్యా బ్లాగ్స్లో చాలా అంటే చాలా తక్కువ చేస్తాము. ఓకేనా? ఇక్కడ వాట్సాప్ నెంబర్ కనబడుతుంది కదా, సో దానికి మెసేజ్ చేయండి. సో మా టీం మీకు కాంటాక్ట్ అయిపోతుంది. ఓకేనా? గైస్ గుడ్ మార్నింగ్. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టండి. గుడ్ మార్నింగ్ గారు, ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేస్తాం వీడియో. అండ్ ఈరోజు ఒక్క పొద్దు కాబట్టి ఉషా టిఫిన్ తింటుంది. గుడికి పోయి వచ్చి పిల్లలకు తినిపించేసి అని చేసి నేను చేసుకుంటాను. పిల్లలు కూడా తినేసింది ఇప్పుడే. తిన్నాక కొంచెం సేపు రిలాక్స్గా మనం స్కూల్ నుంచి తీసుకొని వచ్చేసిన అవిష్ కానీ, నానా కొంచెం వాకింగ్ చేయపో, వాకింగ్ చేయాలని చెప్పేసి అన్నా కదా. అవి మంచి ఫోన్ మంచి కొంచెంసేపు వాకింగ్ చేయాలి. కొంచెం బొజ్జు వస్తుంది, నీకు కూడా బొజ్జు వస్తుంది. బక్కునికి బొజ్జు వస్తుంది. ఏం చూస్తున్నావురా? వాకింగ్ చేయపో, కొంచెంసేపు వాకింగ్ చేయాలి, కొంచెంసేపు వాకింగ్ చేయాలి. అదే అన్న తీసుకోపో, కింద కింద బొమ్మడిది ఉన్నాడంట, పోయి ఆడుకోపోయి. ఒక్కొక్కసారి అనిపిస్తారా నా లైఫ్ చాలా పీస్ ఉండే మీరు లేకున్నప్పుడు అని. ఒక పెద్ద దయ్యం నీవేం తీసుకొని వచ్చిన నా లైఫ్లో, ఈ దయ్యం తీసుకొని వచ్చిన నా లైఫ్లో. దాని తర్వాత ఈ దయ్యం వచ్చిందో, దాని తర్వాత ఈ దయ్యం వచ్చిందో. పోనా ఈ దయ్యం కెమెరా తీస్తుందా? పో వాక్ చేసుకోపో. మొత్తం ఇట్లా తిననియరు చేసుకొని పడేసి పోయిండవు మొత్తం. అట్లా పడేసిండు గంట తీసి. అమ్మ తల్లి పొయ్యి పైన పెట్టేసినావు. ఇక్కడ రా, తుడోవా ఇది చోటా. అది మొత్తం పిండి పడేసినావు, తుడోవా, తుడుచుకో. ఏమైంది? ఏంటి నాన్న ఎందుకు చిత్తకుండిలకి చేస్తున్నావు? భయం లేకుండా పోతున్నారా వీషో? లేకపోతే నేను ఏమంటలేనా? నేను ఆ ఫంక్షన్లో కూడా చాలా ఏడిపించావురా నువ్వు. ఎందుకు ఏడిపోయాలి? నా ఫంక్షన్లో నువ్వు ఏడిపోయాలే. నేను ఆ ఫంక్షన్లో ఫోన్ కావాలని చెప్పేసి ఏడవలే. ఏం తిన్నావు? అవును అన్నం తిన్నావు, ఫోన్ కావాలని ఏడిపించినావు. ప్రతి చిన్న దానికి కొండకి ఏడిపిస్తే పైన కొండకి ఎక్కినావు నువ్వు. ఈ వండు పడేస్తున్నావు కింద ఎక్కేసి. చెప్పు, ఎవరు ఎక్కుమన్నాడు? నేను ఎక్కుమన్నా? అరే నేను ఎక్కుమన్నానంట. నేను ఎక్కుమని చెప్పేసి అన్న. అబద్ధాలు ఆడినావు అనుకో ఎట్లుంటుంది తెలుసా నాన్న? అబద్ధం ఆడినాం అనుకో కొడతా, ఇష్టమైనట్టు కొడతా. నేను చెప్తున్నా, తినరా, తిను 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 దమ్ముంటే తినరా, తిను తిను తినరా. నీకు అమ్మమ్మ ఇంటికి వెళ్ళాలా? అది తింటే అమ్మమ్మ ఇంటికి పంపిస్తా. అదేం చెప్పు? మిర్చియా? నాకు కిందికి దిగు, సతాన్ చెప్పు మమ్మండ. నువ్వే దిగు. సో ఇట్లుంటుంది మా ఇంట్లో. అవన్నీ తీసి పైన పెడుతున్నాను. ఓకే పాపం అమ్మకి చాలా పని పెడుతున్నాను. పడి ఒకటి చేయడానికి ఇంకొకటి సర్వనాశనం చేస్తాను. ఏంది నాన్న గలీజ్గా చేస్తున్నావు? డైపరు ఎవరు డైపరు?
అవి గలీజ్గా చేయకు మనం నవ్వుతున్నాం కానీ వద్దునా నారి. చినిగిపోతుంది ఎంకల్కేసి. తీపు అండేసుకో. మస్తు డాన్స్ ఆడుతున్నాడు. చిన్న పాప డైపరు. ఆ రియాన్స్ కానీ డైపర్ కూడా వేసుకోలే నువ్వు. బయటికి వెళ్ళాలి, మా ఫ్రెండ్ కానీ ఫంక్షన్ ఉంది, సో తయారుగా. నేను రాను నీకు. ఎందుకు? హెయిర్ ఆయిల్ పెట్టుకున్నావు మళ్ళీ హెయిర్ బాల్. ఏ నాటకాలు చేయకు, ఫ్రెండ్ కానీ ఫంక్షన్, వైఫ్ అండ్ హస్బెండ్ పోవాలి. మంచిగా ఉండన్నాడు, పిల్లల్ని తీసుకు. నువ్వు రాకుండా మంచిగా ఉండ నడివే. రాని కానీ కానీ జల్లి కానీ కానీ అని చెప్పేసి అన్న సతాయించు నాడు. గాయస్, నాకు ఎక్కడన్నా బయటికి వెళ్ళాలంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పార్టీస్ కన్నా లేకపోతే ఏమన్నా ఫంక్షన్స్కి వెళ్ళాలంటే చాలా భయం అవుతుంది. ఎందుకంటే మనం హెయిర్ వాష్ చేసుకోవాలి కాబట్టి. హెయిర్ వాష్ ఎందుకు భయం అంటే నా హెయిర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా డ్రై అండ్ ఫ్రీజీగా ఉంటుంది. ఒక్కసారి హెయిర్ వాష్ చేసిన తర్వాత మొత్తం డ్రై అయిపోతుంది. సో అందువల్ల నేను నా ఫ్రెండ్స్ని చాలామందిని ఒక సజెషన్, ఒక మంచి జెల్ అన్నా ఒక మంచి ప్రోడక్ట్ని సజెస్ట్ చేయండి అంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఆల్ప్స్ గుడ్నెస్ ఫ్లాక్సీడ్ జెల్ని సజెస్ట్ చేసింది. ఇది వచ్చేసి ఫ్లాక్సీడ్ ఎక్స్ట్రాక్ట్తో చేసి ఉంది. అండ్ దీంట్లో ఏంటంటే చాలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది ఈ జెల్. ఇది మనకి ఇన్స్టెంట్ రిజల్ట్ ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే నేను పెళ్ళికి ముందు కూడా నేను ఫ్లాక్సీడ్ యూజ్ చేస్తుండే, ఫ్లాక్సీడ్ జెల్ యూజ్ చేస్తుంటే. కానీ ఇప్పుడు మాత్రం పిల్లల వల్ల నాకు అవ్వట్లేదు. ఐదర్ అది పొంగిపోయి కింద పడిపోయో లేకపోతే ఆ రైట్ కన్సిస్టెన్సీ వస్తలేదు. నేను స్టోర్ చేసుకుంటుండే పెళ్ళికి ముందు, కానీ ఇప్పుడు ఆ కన్సిస్టెన్సీ వస్తలేదు. సో ఈ జెల్ ఏంటంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఉంది అండ్ ఇది సూపర్ ఈజీ అండ్ కన్వీనియంట్ ఉంది ఇంట్లో యూజ్ చేసుకోవడానికి. ఇది అప్లికేషన్ కూడా చాలా అంటే చాలా ఈజీ ఉంది. ఎందుకంటే ఈ జెల్ని మనం డైరెక్ట్ మన హెయిర్కి పోర్ చేసుకొని మన హెయిర్ స్టాండ్ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీన్ని స్కాల్ప్లో మసాజ్ చేసుకొని ఇది మనకు 30 minutes పెట్టుకొని షవర్ చేసుకుంటే మనకి ఇన్స్టెంట్ రిజల్ట్ వస్తుంది. అండ్ ఇది చూడండి, నాకు ఫస్ట్ నా హెయిర్ ఎంత ఫ్రిజీ ఉండే, ఇప్పుడు చూడండి ఎంత ఫ్రీ అండ్ స్మూత్ అయిపోయిందో. సో ఈ ప్రోడక్ట్కి కనుక మీరు ఆర్డర్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అండ్ purple.comలో బెంగళూరులో మీకు 2 hours డెలివరీ ఉంది ఈ ప్రోడక్ట్కి. సో గో అండ్ షాప్ నౌ. సో ఫైనలీ ఉషా రెడీ అయిపోయింది, పోదామా మనము? దేని రాండి ఎక్కడ పోతున్నావే? సో చిన్న ఫంక్షన్ ఉంది, సో దానికి వెళ్తున్నాం మేము. నా రెడీయా? అండ్ యూఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్, ఎస్పెషల్లీ యువర్ ఇయర్. చలో బాయ్. సో ఉషా ఇప్పుడు అన్నం తింటుంది. అండ్ చాలాసార్లు అబ్జర్వ్ చేసిన నేను, ఉషా నాకు ఒక ముద్ద పెట్టింది అనుకో, మా హవీష్ గారు ఎంత సీరియస్ అవుతారు నేను మీకు చూపెడతాను. ఓకేనా? లెట్స్ సీ, ఒకసారి ట్రై చేద్దామా? నేను కెమెరా దాపెడతాను, హవీష్ గారిని పిలుస్తాను, అది ఈ విధంగా రియాక్ట్ అవుతారు చూద్దాం మనం. సో హవీష్ గారు అయితే ఫోన్ చూస్తున్నాడు, లెట్స్ సీ రియాక్షన్ ఎలా ఉంటుంది. హవీష్ అవి నా పిల్లం నాకు పెడతా, నీకేమవుతుందా? మరి చిన్న పిల్లలు ఉంటే నువ్వు తినాలా? పెద్దోళ్ళు తినొద్దా? నా వైఫ్ నాకు పెట్టింది, వేరేళ్ళకైతే పెడతలే కదా, నీకేమవుతుండ్రా? అరే కొడతారా? ఈ టూ మచ్ ముద్ద కూడా పెట్టొద్దా? నీకు పెట్టలేనా డైలీ? నీకు పెట్టలేనా డైలీ? నాన్న నిధి కాబట్టి నేను తింటున్నాను. పెట్టే ఇంకొక బుక్క పెట్టు, ఇంకొక బుక్క పెట్టు. అవి కొట్టొద్దు నాన్న. ఏం కొట్టారంటే నాది నా ఇష్టం, నేను తింటున్నా. నీకేమైనా అవుతుందా? అమ్మ తినిపిస్తే నీకేమవుతుంది? పెట్టి. నీ మమ్మ అయితే నా వైఫ్, నా పెళ్ళాము, అర్థమవుతుందా? నేను పెళ్లి చేసుకున్నాకనే నువ్వు పుట్టినవు, అది గుర్తుపెట్టుకో, అర్థమైందా? పెళ్లి నువ్వు పెట్టి చందాలంగా ఉంటుంది. నోట్లో ముద్ద కూడా తినబుద్ధిగాడు. పిల్లలు ఇంతమంది, ఆహా ఇంతమంది పెట్టిన
మజాగా అవి 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 తాగుతున్నాను తీసుకుపోయి నానా తాగుతుంది. అరే నీకేమైతుండ్రా, నా పిల్లాంరా పెడితే నీకేమైతుంది చెప్పు. చంపేస్తావా మనిషిని, చంపేస్తావారా? నా పిల్లం రే, నాకు రైట్స్ ఉన్నాయిరా. ఏంటన్నా నువ్వు ఇట్లా తయారైనవు, ఇట్లా తయారైనవురా నువ్వు? భయం అనిపిస్తుంది రా విషు నువ్వు ఇట్లా చేస్తుంటే. ఒక బుక్క పెడుతున్నా, ఆయన కూడా ఒక బుక్క పెట్టే. ఎందుకు తలుగుతావురా? పెట్టి ఆయనకు ఒక బుక్క పెట్టి. ఒక్క బుక్క నాన్న, ఒక్క ఒక్క బుక్క ప్లీజ్. ఒక్క బుక్క మమ్మ చేతిలో ఒక్క బుక్క తినవా? ఏంటి మడి పడేయాలా మళ్ళీ ఎత్తాలా? రే 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 కొన్ని సారీ, నేను ఇంకొకసారి తినా. ఈమె ఎవరో నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. ఎవరండి మీరు? మా ఇంట్లో ఏం చేస్తున్నాడు? నీవు నీ కొడుకు నా ఇంట్లో ఏం చేస్తున్నాడు? నువ్వు తినారా? నాకు అవసరం లేదు, నీ తిండి నాకు వద్దు, నువ్వు నాకు వద్దు. బాగుంటుంది. వీడియో తీస్తున్నానా? వీడియో తీస్తున్నాను, నువ్వు ఇట్లా వేసి ఎట్లారా అవేష్? వినయ్, నేను గిఫ్ట్ ఇచ్చిన ఐఫోన్ ఎట్లా పలగొడతావు వినయ్? కోపంలోనే వాళ్ళు నా పైన రెవెన్యూ సిరీస్ చేస్తుండ్రు, బై మిస్టేక్ ఇట్లా ఫోన్ ఇట్టేసిన, అది వలిగిపోయింది. ఐఎమ్ సో సారీ. నేను ఇచ్చిన ఇప్పుడు వినయ్, నువ్వు నెట్టే ఇస్తావా వినయ్? ఎంత కాస్ట్లీ ఫోన్ వినయ్ అది. నాకు కూడా ఫోన్ లేకుంటే పిచ్చిలు ఇస్తుంది. పిచ్చిలు వేస్తుంది కరెక్టే, ఎట్లా నెట్టేస్తావు అట్లా? అంత కాస్ట్లీ ఫోన్ అని కూడా నీకు గుర్తు రాలేదా? పల్గర్ అనుకున్నా, కోపం ఉండే తల్లి. పైసలు అంటే అంత ఇదైపోతుంది నీకు. పైసలని కాదు, నేనంటేనే నీకు అట్లా అవుతుంది తెలుసా? ఒక్కొక్కరు అదే అంటున్నాను, నువ్వు ఇచ్చిన ఐఫోన్ నువ్వే గిఫ్ట్ ఇచ్చావు, నేను ఒప్పుకుంటాను. బట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు నన్ను సతాయిస్తున్నాడు కాబట్టి ఏరు వస్తాను ఇట్లా వేసేసే వరకు పలిగిపోయింది. ఇచ్చినాను, ఇవాళ ఈవినింగ్ వరకు వస్తుంది అని చెప్పేసి అన్నాడు. రాకపోతే వస్తా అని చెప్పేసి అన్నాడు. కానీ ఏంటంటే ఇక్కడ 38,000 అవుతుంది. ఎంత? 38,000 స్క్రీన్. 1,50,000. నువ్వు ఇన్సూరెన్స్ తీసుకోలే కదా, నువ్వు ఇన్సూరెన్స్ తీసుకుంటే అవుతుండే. ఇన్సూరెన్స్ అయితే కూడా 1 yearకే వస్తుంది. అవును, ఆ 1 year అయిపోయింది కదా. 1 year అయిపోయింది. ఏమో ఇప్పుడు పడుతుంది 38,000 పడుతుంది ఒక్క 38,000. అవి కాస్ట్లీ ఫోన్లు ఉంటాయి, ఇంత కింద పడేస్తే మనం అవుతుంది. నీకు అసలు ఎట్లా ఏం హ్యాండిల్ చేయాలో తెలియదు కదా. అయింది అయింది, నేను పెట్టుకుంటా కానీ లైట్ ఏమనంటే ఇట్లా తెలియని మనిషి మరి. ఉన్నే వచ్చిందా ఫోన్? చూపి, ఎన్ని పైసలు కట్టను చెప్పిగా. ఒరిజినల్ కాబట్టి 38,000 కట్టినాను. సో ఒక రిక్వెస్టింగ్ ఏంటంటే గాయస్, ఐఫోన్లో ద కాస్ట్లీయెస్ట్ థింగ్ వచ్చేసి మనకి స్క్రీన్ గార్డ్, ఓకేనా? సో ఒక రిక్వెస్టింగ్ ఏంటంటే, నేను ఏదో కోపంలో మా టీం కోపంలో ఇట్లా పడేసాను, నుక్సాన్ నారే అయిపోయింది. సో 38,000 దాకా నేను కట్టినాను, ఇంక్లూడింగ్ ఆల్ ది ట్యాక్సెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో మీకు రిక్వెస్టింగ్ ఏంటంటే ప్లీజ్ మీరు ఐఫోన్లు కొంటున్నప్పుడు ఇన్సూరెన్స్ చేయించుకోండి. దట్ ఈస్ మచ్ ఇంపార్టెంట్. అట్లీస్ట్ 1 year కన్నా ఇన్సూరెన్స్ చేయించుకోండి. ఎందుకంటే ఏ టైంలో అంటే ఇవి చాలా స్ట్రాంగ్ ఫోన్స్, బట్ ఆల్సో మేము అస్సలు పడేసినాం కానీ ఏం కాలేదు, కానీ దరిద్రం నాకు ఈసారి అయింది. సో ప్లీజ్ డూ ఇన్సూరెన్స్, అంతే ఇంకా నేను చెప్తాం అనుకుంటున్నాను. సో గైస్ టైం వచ్చేసి అరౌండ్ 11:30 అవుతుంది. ఉషా ఫెడ్అప్ అయిపోయింది. ఎందుకు అడుగుంది, ఎందుకు ఫెడ్అప్? అది ఇప్పుడే పెద్దోడు పార్టీ చేసి కడిగా పనుకుందామంటే గాడి పార్టీ చేసి పార్టీ చేసి టైం వచ్చేసి 11:30 అవుతుంది. నేను ఫోన్ చూపెట్ట 11:30 అవుతుంది. ఎట్లుంటే మనతో ఇది పార్టీ చేసేది ఆర్జు ఇంత ఖుష్ అయిపోతుంది పార్టీ చేసి అని చెప్పేసి. పో కడుకో, పో పడుకోవాలి, నడువు
కడుకోపో. అరే ఏం చూస్తున్నావురా? పాపం చూసా ఈ నైట్ పూట మళ్ళీ పోతారు రాడు, మళ్ళీ పాటి పోతారు రాడు. డబల్ పళ్ళు బెడ్ పైన మొత్తం పాటి చేస్తారు. ద హార్డెస్ట్ థింగ్ ఆఫ్ మదర్ లైఫ్ ఏంటంటే పిల్లలు పాటి పోతారు, కరిగిన ఒక 10 minutesకి మళ్ళీ పోతారు, మళ్ళీ అడుగుతారు. మా వాళ్ళతో మస్తు ఇట్లా అవుతుంది.